శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 24 గంటల్లో ముప్పు ముంచుకొస్తుంది బిడ్డ. ఈ విషయం నువ్వు తెలుసుకుని తీరాల్సిందే. వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పడానికి మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నారమ్మా. అందుకే వారితో నీకు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. ఇంకా బిడ్డ, నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉంటారు. మేలుకో తల్లి, వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. మరి బాబా, నేను ఎలా బయటపడాలి అని అడుగుతున్నావా? దిగులు పడకు. అందుకే ఈ సందేశాన్ని నీకు అందిస్తూ ఉన్నాను. వారిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో నీ సాయిని నిన్ను చెప్తానమ్మా. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. ఆ విన్న క్షణంలోనే నీ మనసులో ఉన్న భారమంతా దూరం అయిపోతుంది. నీకొచ్చినటువంటి ముప్పంతా కూడా తొలగిపోతుంది. నీ సాయి అంటే నీ మనసు కూడా కుదిరిపడుతుంది తల్లి. చూడు బిడ్డ, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వాళ్ళది తప్పు కాదు, అక్షరాల నీది తప్పు. వారిని అంత గుడ్డిగా నమ్మడం, వారి చేతుల్లో మోసపోవడం నీ తప్పే కదా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి కదా తల్లి. సరేలే, ఇకనైనా సరే కాస్త జాగ్రత్త పడమ్మా. నన్ను నమ్ము. నీకు మోసం చేయాలని అనుకునే వారికి వాళ్ళ మోసాన్ని నేను తిప్పికొడతాను. వారి మనసులో వారు చాలా కుట్రలు చేస్తూ ఉన్నారమ్మా. వాళ్ళు వాటికే బలైపోతారు. ఆ విషయం అతి త్వరలోనే తెలుసుకుంటారు. నువ్వు దిగులు చెందొద్దు. నీ ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి తప్పులేదు. ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకో. మంచినే తలువు. అప్పుడే నీకు మంచి జరుగుతుంది బిడ్డ. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా నీవారవుతారు. అలా కాకుండా కఠినంగా మాట్లాడితే నీవారు కూడా. అందుకే తల్లి, అందరినీ ప్రేమగా పలకరించు. పోయేదేముంది తల్లి. గుడ్డిగా నమ్మకో. ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకో తల్లి. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక కప్ప తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, కానీ దాన్ని ఎక్కడి నుంచో పట్టుకొని ఉన్న ఆ పువ్వును తీయని మాత్రమే దాన్ని ఆస్వాదించగలదు. అంటే పువ్వు తేనెను తీయని మాత్రమే ఆస్వాదించగలదు. నువ్వు ఎక్కడ ఉన్నావనేది ముఖ్యం కాదు, ఏం చేస్తున్నావనేది ముఖ్యం. కష్టాలను ఎదిరించి, బాధలను భరించి ఓర్పు నీలో ఉంటే చాలు బిడ్డ. నువ్వు తప్పకుండా విజయం సాధించగలవు. నువ్వు దేన్నైనా ఎదుర్కోగలవని అర్థం. చూడమ్మా, తెలియక తప్పు చేస్తే అది నీ అమాయకత్వం. తెలిసి కూడా పదే పదే తప్పు చేసిన వారు మూర్ఖులు తల్లి. మూర్ఖత్వం. ఏమవుతుందిలే అన్నటువంటి నిర్లక్ష్యాన్ని వారు అనుభవిస్తారు. అలాంటిది వారు తప్పకుండా వారు చేసుకున్న కర్మ అనుభవిస్తారు తల్లి. తప్పు చేస్తే సరిదిద్దుకునేవారే నిజమైన మనుషులు తల్లి. ఏదైనా సరే సాధించగలరని గుర్తుపెట్టుకో. చేసే తప్పు నుంచి ఒక పాఠాన్ని తప్పకుండా నేర్చుకుంటారు. ఇది కలియుగం కాదమ్మా, అవసరాల యుగం. నువ్వు ఎప్పుడైతే ఎవరిని ఎదిరించకుండా ఇతరులకు నచ్చినట్టు మాట్లాడతావో నువ్వు చాలా మంచివాడివి. అలా కాకుండా నువ్వు వాళ్ళని ఎదిరించావా, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికావా, ఆ క్షణమే నువ్వు చెడ్డవాడివైపోతావు. నీలో సముద్రం అంత ప్రేమ ఉన్నా సరే అణువంత అబద్ధం ఉన్న దూరం అయిపోతావు తల్లి. కాబట్టి అనుమానానికి చోటు ఇవ్వద్దు. అలాగే గుడ్డిగా నమ్మద్దు. కొన్ని పరిచయాలు తామరాకు మీద నీటి బిందువులాగే జారిపోతాయి. కొన్ని మాత్రం మనసులో పువ్వులా విడుచుకుంటూనే ఉంటాయి తల్లి. డబ్బు ఎంత ఉన్నా కానీ నా అనుకున్న వాళ్ళు లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. కాస్త జాగ్రత్తగా ఉండు. జీవితం అనే దారిలో రాళ్ళు ఉంటాయి, అలానే ముళ్ళు కూడా ఉంటాయి. నువ్వు వాటికి భయపడితే నీ జీవితం అక్కడే ఆగిపోతుందమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ జీవితం నీ సొంతం అవుతుంది. భగవంతుడికి ఒకటే కోరిక తల్లి,
కోపం వస్తే నీ కంట్లో నుంచి నీరు రావద్దు. ఇంకా నీ నోటి నుంచి ఎలాంటి చెడు మాటలు కూడా రానివ్వద్దమ్మా. ఎందుకంటే కోపం కన్నీరు రూపంలో పోతుంది కదా. మాట జారితే ఇతరుల మనసులో నిలిచిపోతుంది. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో. నిన్ను మోసం చేయాలనుకునే వారికి నేను బుద్ధి చెప్తాను తల్లి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు చాలు. ధైర్యంగా ఉండు. చిట్ట చివరిగా ఒక్క మాట చెప్తానమ్మా విను. దేనినైతే నువ్వు చూసి భయపడి వెనక్కడుగు వేస్తావో అది నిన్ను అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారి ఎదురెళ్ళి చూడు తల్లి. ఆ భయమే నిన్ను చూసి పారిపోతుందమ్మా. అర్థమవుతుందా తల్లి? సమస్యని ఎదిరించాలి. పారిపోయినన్ని రోజులు సమస్య అలానే ఉంటుంది బిడ్డ, పరిష్కరింపబడదు. నువ్వు ఎప్పుడైతే నీ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తావో అది ఎక్కడతో అంతమైపోతుంది. నీ వెనుక మాట్లాడే మాటల గురించి పట్టించుకోవద్దు. నేను చెప్పింది చేయు. అంతా మంచి జరుగుతుంది. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.